అన్నది ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ అనేది పరిస్థితే రాకూడదు. ఎందుకనంటే ఇప్పుడు చాలా గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి, అవి వాడుకుంటే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్న సమస్య రాదు. ఒకవేళ సమస్య వచ్చినప్పుడు యూజువల్గా దీనికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ, రేప్ వల్ల ప్రెగ్నెన్సీ కానీ, జెనెటిక్ రీజన్స్ కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది బేబీ కానీ, కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ ఆఫ్ ది బేబీ కానీ, ఆర్ సివియర్లీ మెంటలీ రిటార్డెడ్ మదర్ కానీ, ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వాళ్ళు కంటిన్యూ చేస్తే తల్లికి రిస్క్ ఉంటుంది, బేబీకి రిస్క్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయాల్సి ఉంటుంది. ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో మెయిన్ రీజన్ సెప్టిక్ అబార్షన్స్ వల్ల తల్లి మరణాలు తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో అప్రూవ్ చేసింది. అప్పటి నుంచి అది వాడుతున్నాము. అప్ టు 12 వీక్స్ అంటే 12 వారాల వరకు ఒక గైనకాలజిస్ట్ ఒపీనియన్ తోటి టర్మినేట్ చేయొచ్చు, ఆర్ 6 months ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. ఈవెన్ అన్ని అసెప్టిక్ కండిషన్స్లో స్ట్రిక్ట్గా మంచిగా చేసినా కూడా 1% ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల డాక్టర్స్ ఇన్ఫెర్టిలిటీ క్రియేట్ చేసినట్లు అవుతుంది. అందుకనే అంటే కొందరు జస్ట్ మేము వీఆర్ నాట్ ప్లానింగ్ అంటే మేము ఇంకా ఇప్పుడే తయారుగా లేము పిల్లల్ని పెంచడానికని, మా ఎకనామిక్ పరిస్థితులు సరిగా లేవని, ఇలాంటివి అంటే కొంచెం సిల్లీ రీజన్స్ అనిపిస్తాయి. ఇలాంటి వాటికి రిస్క్ తీసుకోవడం అనవసరం. అది మొదటి ప్రెగ్నెన్సీలో గనక అబార్షన్ చేయించుకుంటే ట్యూబల్ బ్లాక్ వచ్చే అవకాశం 1% ఉంటుంది. అది ఒకటి. రెండోది, ఒక్కొక్కసారి క్రానిక్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఇది ఎండోమెట్రియం, ఓవరీ, ట్యూబ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. తర్వాత పెయిన్ కూడా, పీరియడ్స్లో ఎక్కువ పెయిన్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రొటీన్గా జస్ట్ ఫర్ స్మాల్ రీజన్స్ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని, లేదంటే వీఆర్ నాట్ రెడీ టు బ్రింగ్ అప్ ది చైల్డ్ అని, ఇలాంటి రీజన్స్తో చేసుకోవడం అన్నది అడ్వైస్ చేయము. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది. దీనికి చేయడానికి మొదటి 12 వారాల లోపల సేఫ్. ఆ 12 వారాల లోపల కూడా ప్రస్తుతము 6 నుంచి 8 వారాల లోపల మెడికల్ మెథడ్స్, అంటే ఇంతకుముందు అయితే సర్జికల్ మెథడ్స్ అంటే డిఎన్సీ కానీ సక్షన్ ఎవాక్యుయేషన్ అని సర్జికల్ మెథడ్స్ చేసేవాళ్ళము. ఇప్పుడు మొదటి 8 వారాల లోపల మెడికల్ మెథడ్స్ అనగా ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మళ్ళీ 48 hours తర్వాత 4 ట్యాబ్లెట్స్ ఇస్తే అది ఇంప్లాంటెడ్ ఎంబ్రియో డిస్లాడ్జ్ అయిపోయి అదే పడిపోతుంటుంది. అది దానికి ఆపరేషన్ ఏమీ అవసరం ఉండదు. యూజువల్గా కనుక పడిపోకపోతే, రేర్గా జరుగుతుంటుంది ఒక 1% వాళ్ళకి మనము మళ్ళా గర్భసంచి క్లీన్ చేయడం అది చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 20 వీక్స్ దాకా 12 to 20 వీక్స్ అంటే 12 వారాల నుంచి 20 వారాల వరకు ఇద్దరు గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మెడికల్ టర్మినేషన్ చేయాల్సి ఉంటుంది అని ఉండేది రూల్స్లో. ఆ రూల్స్లో ఈ రీసెంట్గా దాన్ని రిలాక్స్ చేశారు 2022లో. అప్ టు 20 వీక్స్ ఒక గైనకాలజిస్ట్ ఒపీనియన్తోనే చేయొచ్చు. ఇప్పుడు కొన్ని కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ తెలియకపోవచ్చు. 20 వీక్స్, ఇంతకుముందు 20 వీక్స్ లోపల ఎక్కువ వరకు తెలుస్తాయి కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్. మెయిన్ 20 వారాల వరకు టర్మినేషన్ ఎక్స్టెండ్ చేసింది. అన్మ్యారీడ్ పిల్లలకి ఆర్ రేప్ వల్ల వాళ్ళకి తెలియదు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ కనుక్కునేటప్పటికే లేట్ అవుతుంది. ఆ లేట్ అయినప్పుడు వాడు 12 వీక్స్ లోపల చేయలేకపోతాము. అందుకని 20 వీక్స్ లోపల దాకా చేయొచ్చు అని ఉండేది. ఆ పీరియడ్ని కొన్ని కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ ఆఫ్ ది ఫీటస్ ఆర్ ఇప్పుడు రేపు ఇలాంటివి, ఇన్సెస్ట్, తర్వాత అన్మ్యారీడ్ గర్ల్స్, ఇలాంటి కొన్ని కారణాల్లో అప్ టు 24 వీక్స్ వరకు మనము మెడికల్ టర్మినేషన్ చేయొచ్చు. ఆఫ్టర్ 20 అంటే 20 నుంచి 24 వారాల లోపల గనక టర్మినేషన్ చేస్తూ ఉంటే, గర్భిణీ తీస్తూ ఉంటే
ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ 24 వీక్స్ తర్వాత కూడా కొన్ని పరిస్థితుల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ అగైన్ లైక్ రేప్, ఇన్సెస్ట్ ఆర్ అంటే బేబీ నాట్ కంపాటబుల్ విత్ లైఫ్, ఆ ఉన్న మాల్ఫార్మేషన్స్తో బేబీ బయటకు వచ్చినా జీవించలేదు అనుకున్నప్పుడు మెడికల్ టర్మినేషన్ చేయొచ్చు. కానీ 24 వీక్స్ దాటిన తర్వాత మనము మెడికల్ బోర్డుకి అప్లై చేసి మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది కొత్త ఎంటీపీ యాక్ట్ ప్రకారము ఇప్పుడున్న రూల్స్ పరిస్థితి ఇది. యూజువల్గా అల్ట్రాసౌండ్ చేస్తాము, అదే దాన్నే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్ అంటాము. అది 18 నుంచి 20 వారాల మధ్య చేస్తాము. ఇలా చేసినప్పుడు కొన్ని ఏంటంటే తల పెద్దది ఉంటుంది, దానిలో తలలో అంతా నీరే ఉంటుంది, సిఎస్ఎఫ్ఏ ఉంటుంది. ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత బ్రతకటం కష్టము, బ్రతికినా కూడా మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. అంటే ఐక్యూ సరిగా ఉండదు, డెవలప్మెంటల్ స్టేజెస్, మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. అలాగే కొందరికి అసలు తల ఫామ్ కాకుండా ఉంటుంది, దాన్ని ఎనెన్కెఫలీ అంటాము. అలాగే ఈ ఇంటెస్టైన్స్ అన్నీ బయట ఉంటాయి, ఆ పొట్ట అంతా సరిగా ఫామ్ కాదు, ఓంఫలోసీల్ అని అలాంటిది. అలాగే కార్డియాక్ ఎనామలీస్ అంటే హార్ట్ సరిగా ఫామ్ కాకపోవటము. అలాగే 2 పాలిసిస్టిక్ కిడ్నీస్ 2 కిడ్నీస్లో కూడా సిస్ట్లు ఉండి కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండకపోవటము. ఇలాంటి కండిషన్స్ అన్ని, ఒక్కోసారి అసలు కిడ్నీ డెవలప్ కాకుండా ఉండటము. ఇలాంటి పరిస్థితుల్లో మనం మెడికల్ టర్మినేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది యూజువల్గా మనము టీఫా స్కాన్ వలన తెలుస్తుంది.